ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన కామెంట్స్ గురించి నేను కూడా చూశాను. ఈరోజు ఎక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో నిజాయితీగా రాజీనామా చేస్తాం ధైర్యంగా ముందుకు రావడం సహజంగా గతంలో చూశాం. అలాంటి విలువలు లేవు, ఇంత ధైర్యం లేదు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే ఆదినారాయణ రెడ్డి జీవితం అంతా కూడా మనం ఒక్కసారి చూస్తే ఎవరు కూడా విలువలు లేని రాజకీయాలు చెప్పినారు తప్ప నీతి లేని రాజకీయాలు చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అందరూ బాధపడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతానే మొట్టమొదట ముందుకు వచ్చినాడు ఆదినారాయణ రెడ్డి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి అన్నాడు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానే ఆయనకు రాజశేఖర రెడ్డి గారి అండదండలతో ఎదిగిన కుటుంబం అది, దేవుడి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతానే ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్లోకి మళ్ళా పోయినాడు. కాంగ్రెస్లోకి పోయిన తర్వాత అక్కడ ఉన్నాడా, మళ్ళీ ఎలక్షన్ల దగ్గరికి వస్తానే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆ రోజు కుటుంబ సభ్యులకు ఇస్తారంటే లేదు నాకే ఇవ్వాలని వాళ్ళ అన్నదమ్ములు అందరినీ తీసుకుపోయి అన్నా నువ్వు ఇవ్వండి మళ్ళీ తప్పు చేయనంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు వైఎస్ఆర్ పార్టీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఏమైంది, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు మళ్ళీ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? ప్రతిపక్షంలో ఉండే ధైర్యం లేదు, నిలబడి పార్టీ తరఫున పోరాడే తత్వం లేదు. ఏం చేసినాడు, ఎంతమంది ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం రావాలని సంవత్సరం రోజులు వాళ్ళ కాళ్ళు పట్టుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఈయన కానీ ఇలాంటి వాళ్ళు అంతా కలిసి కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరినారు. ఆ రోజు నైతిక విలువలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి ధైర్యం ఉంటే ఆ రోజు రిజైన్ చేసి తెలుగుదేశం పోవాలా. ఏం చేసినాడు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు చేసినటువంటి రాజకీయాల వల్ల ఇలాంటి వ్యక్తులను 23 మందిని తీసుకొని ఆదినారాయణతో పాటు మంత్రుల పదవులు కూడా ఆదినారాయణ రెడ్డికి కకృతిపడి మంత్రి పదవి కూడా ఈ సింబల్ మీద గెలిచి నీతిమాల రాజకీయాలు చేస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తూ మంత్రి పదవి తీసుకొని అధికారాన్ని అనుమతించడానికి పోయినాడు. ఇది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం. ఒకరోజు చూసా అంత ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు ఈరోజు ఇసుక చూస్తామా, దోపిడి, ఇసుకని ఏర్లు అమ్మేస్తున్నారు. ఈరోజు విత్తలు విడిగా ఇసుక 60 టన్నులు 70 టన్నులు టిప్పర్లు పోతా ఉంటే రాత్రి పగలు పోతా ఉంటే ఆపే పరిస్థితే లేదు. క్లబ్ నడిపిస్తున్నారు. ఇదే క్లబ్ దమ్మగూడలో విత్తలు విడిగా జరుగుతున్నాయని చెప్పి ఒక ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కంప్లైంట్ ఇచ్చినాడు. 2 రోజులు ఆపినారు, మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు క్లబ్ దమ్మగూడలో